నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ ఎలక్షన్ సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ప్రొద్దుటూరులో గెలుపు గుర్రానికి టీడీపీ టికెట్ అధినేత చంద్రబాబు మద్దతు తమకే అంటున్న టీడీపీ నేత కొండారెడ్డి అంగన్వాడీ ఉద్యోగులకు జనసేన పార్టీ మద్దతు ప్రొద్దుటూరులో అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి జనసేన నాయకులు నిరసన చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి జోగి రమేష్ ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా పీకేదేమీ లేదని వ్యాఖ్యలు ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి చెలరేగిపోతున్న రియాల్టర్లు కుర్మేడు పరిధిలో 247 సర్వే నెంబర్ భూదాన్ భూమిని కాపాడాలని విన్నపం ఇక డీటెయిల్ చూస్తే ప్రొద్దుటూరులో గెలుపు గుర్రం ఎవరో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలుసునని టీడీపీ నేత నంద్యాల కొండారెడ్డి అన్నారు. గెలిచే అభ్యర్థికే బాబు టికెట్ ఇస్తారని 2024లో పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని కొండారెడ్డి తెలిపారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డిపై తప్పుడు వార్తలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబో ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని 150 సీట్లు పైగా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాబోతుందని అన్నారు. అందరికీ నమస్కారము. గత వారం 10 రోజులుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బెట్టింగ్స్, అది కూడా టికెట్ టీడీపీ టికెట్ ఎవరికి వస్తుంది అనే దాని మీద బెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అది ఎవరు ప్రోత్సహిస్తున్నారో ఎందుకు ప్రోత్సహిస్తున్నారో కానీ తెలియదు. కానీ ఈ పద్ధతి అయితే చాలా ఎంకరేజ్ చేయదగింది కాదు. ఎవరు నష్టపోయినా అంటే ఎవరో ఒకరికే వస్తాయి డబ్బు, మీద పోగొట్టుకునేటోళ్ళు చాలా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి అది ఎవరు ప్రోత్సహిస్తానే ఆ ప్రోత్సహించేటోళ్ళు వెంటనే ఈ పద్ధతిని మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అట్లని ఏదో మేము భయపడుతున్నాము మాకు రాలే అని మేమేం అనుకోవడంలే. మాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు ప్రతి నియోజకవర్గంలో కూడా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామన్నారు. గెలుపు గుర్రం మీద చంద్రబాబు క్లియర్గా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి 100% గెలుపు గుర్రంకే టికెట్ వస్తుంది. ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరేస్తాం. అయితే ఇట్లా తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేసుకోవడం, ప్రచారం లబ్ధి పొందాలనుకోవడం మాత్రం చాలా నీచమైన పద్ధతి. ఇట్లాంటి పద్ధతి, ఈ దిగజారుడు పద్ధతిని మానుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంట్లో కూడా ఇంకొకటి కొంత సమాచారం ఏమిటంటే, కొన్ని మీడియాలో వచ్చినట్టుగా ఫేక్ సృష్టి చేసి కొన్ని గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. ఇదేమిటంటే వరదరాజు రెడ్డి గారికి ఝలక్, ఇది వేటు న్యూస్ ఇది వచ్చినట్టుగా ఇది ప్రచారం చేసినారు. ఇదంతా వైరల్ చేసినారు. ఇది వేటు న్యూస్ ప్రతినిధితో మేము మాట్లాడితే ఇది మా సమాచారం కాదు, ఇది మేము ప్రచురించలేదు అని చెప్పినారు. అంటే ఇట్ట దిగజారుడు పద్ధతులు ఎందుకు? ఇది నాకు తెలిసి ఇది ప్రవీణ్ గ్రూప్లో వైరల్ అవుతా ఉంది. ప్రవీణ్ గ్రూప్ కూడా ఇది చూడండి. ఇది అయితే ఇది ప్రవీణ్ కావాలని చేస్తున్నాడా లేకపోతే అతనికి తెలియకుండా జరుగుతుందా మనకు తెలియదు. మేము ఎవరిని విమర్శించదలుచుకోలే. ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, అతనికి కావాల్సిన గౌరవం మేము ఇస్తాము. అయితే పోటీ అనేది ప్రతి చోట ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో మేము కూడా టికెట్ ఆశిస్తున్నాం. తప్పకుండా మాకు వస్తాయని 100% మాకు ఆశ ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఇది తప్పు కూడా ఏం కాదు. ఎందుకంటే మన దేశంలో కంటే ఇంకా ప్రజాస్వామ్యం వేలు అనుకునే దేశాలలో అమెరికా, బ్రిటన్లో కూడా ముందు పార్టీలు ఎలక్షన్ జరుపుకుంటారు. ఎవరికి ప్రజామద్దతు ఉందంటే వాళ్ళకు టికెట్ ఇచ్చే పరిస్థితి అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ జరుగుతూ ఉంది. మనం కూడా ఈ భారతదేశ ప్రజాస్వామ్యం కూడా దాంట్లో నుంచి కొన్ని పరిశీలన. అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువుగా పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిలుస్తారని పొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తాను సంధించే ప్రశ్నలకు ఎమ్మెల్యే రాచమల్లు సమాధానాలు చెప్పాలని, ఎప్పుడైనా ఎక్కడైనా ఎమ్మెల్యే రాచమల్లు అవినీతి అక్రమాలపై చర్చకు సిద్ధమేనని ఆయన బహిరంగ సవాల్ విసిరారు. రానున్న ఎన్నికలలో గెలుపు టీడీపీ పార్టీదేనని,
టికెట్ తనకే కేటాయించారని ప్రవీణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే, త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ప్రొద్దుటూరు ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కడప జిల్లా వాసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు జిల్లావాసులు, అలాగే ఈయన నియోజకవర్గ ఎమ్మెల్యే అధికార పార్టీ, వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజలు ఇచ్చిన ఆ సువర్ణ అవకాశం అని నేను ఎందుకంటానంటే, ఇక్కడ ఒకవేళ తను గెలిచి పైన అధికారం లేకపోతే 14 నుంచి 19 వరకు నేనేం చేయలేని చెప్పేవాడు. కానీ ప్రజలు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశంలో ఎమ్మెల్యే గారు చేజార్చినారు. ఈ ఎమ్మెల్యే గారు చేజార్చిన ఈ సువర్ణ అవకాశం మీద చర్చ పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నా. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాడా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాడా, ఏ రోజైనా మీరు శివాలయం సర్కిల్కు కానీ, లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయం కలెక్టరేట్కు కానీ, అలా ఏదైనా ఒక ప్రదేశం చెప్తే 5 ఆల మీద 5 ఆ ఫస్ట్ ఆ ఫర్ అభివృద్ధి, దాని మీద చర్చిద్దాం. 500 కోట్లు చెప్పినారు, తెచ్చినారా, లేకపోతే మీరు అభివృద్ధి మీద ప్రొద్దుటూరుకి ఏం అభివృద్ధి చేసినారో ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం ఏంటంటే మీరు అభివృద్ధి చేయడంలో విఫలమైనారు. మొదటి అంశం, మొదటి ఆ ఫర్ అభివృద్ధి. 5 ఆలలో మొదటి ఆ అభివృద్ధి మీద చర్చిద్దాం. రెండవ ఆ అసాంఘికాలు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ప్రొద్దుటూరును మీరు మార్చినారు. ఇది ప్రొద్దుటూరు ప్రజలు నేను చెప్తున్నా. ఇది మీరు చేయకపోయినా దీనిపైన చర్చిద్దాం. అసాంఘికాలు రెండవ ఆ. క్రికెట్, మట్కా, గ్యాంబ్లింగ్, జూదము, గుట్కాలు, అన్ని అసాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా మీ హయాంలో పెట్టేగిపోయినాయి. రెండవ చర్చిద్దాం. మూడవ ఆ ఫర్ అవినీతి. ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా అవినీతి, లంచాలు, ప్రతి దాంట్లో అవినీతే. ప్రతి ప్రభుత్వ శాఖలో కానీ, మీ దగ్గర పంచాయతీలు కానీ, ఏ ల్యాండ్కు సంబంధించిన పంచాయతీలు కానీ, అన్ని అవినీతుల మీద చర్చిద్దాం. మూడో ఆఫర్ అవినీతి. 4వ ఆఫర్ అరాచకాలు, భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, పోలీసులపైన దాడులు, ప్రతిపక్షాలపైన దాడులు, మా పైన కేసులు, అన్నీ ఉన్నాయి. అరాచకాలు అనే దానిలో అన్ని చర్చిద్దాం సుదీర్ఘంగా. ఎమ్మెల్యే గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నువ్వు ఎప్పుడైనా ఒకరోజు ఫ్రీ టైం చూసుకొని చెబితే వీటిపైన చర్చిద్దాం. 4వ 5వ వచ్చేసి అసమర్థత. అంగన్వాడీ ఉద్యోగులకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. పొద్దుటూరులో అంగన్వాడీ కార్మికులు చేస్తున్న నిరసనకు పొద్దుటూరు నియోజకవర్గం జనసైనికులు అంగన్వాడీ ఉద్యోగులతో పాటు నిరసనలో పాల్గొన్నారు. పొద్దుటూరు జనసేన నాయకులు జలాన్ పాషా మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులంటే మన కుటుంబ సభ్యులతో సమానమని, వారు చేస్తున్న డిమాండ్లలో ప్రతిదీ వారి హక్కు అని, వారి అభ్యర్థనను ప్రభుత్వం బేషరతుగా అంగీకరించాలని అభ్యర్థించారు. అందులో ఉన్నారు. మా పార్టీ ఉందని చెప్పేదాన్ని అది తీసుకుని నువ్వు నరకాలమ్మా వాడిని.
వేసినమ్మా ఇప్పుడే అది హక్కు, వాళ్ళు పొందవలసిన హక్కు. వాళ్ళేమో భిక్షం అడగడం లేదు, వాళ్ళు తీర్పం అడగడం లేదు. వాళ్ళ హక్కుల గురించి మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. దానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు పెరగలేదు. అన్న ఏం చెప్తాడు, మాట తప్పను మడమ తిప్పను అంటాడు. మాట ఇస్తే అది తప్పడానికే మాట ఇస్తాడు, మడమ క్షణానికి మడమ తిప్పడమే. ఏ రకంగా చూసుకున్నాను, ఇది అంగన్వాడీ వర్గాలకు సంబంధించిన నిరసన కాబట్టి నేను వేరే రాజకీయ విషయాలను స్పృశించదలుచుకోలేదు. కేవలం అంగన్వాడీతో చేసే ఈ ధర్నాకు నిరసనకు మేము మద్దతుగా ఉంటాము. రాష్ట్ర వ్యాప్తంగా మా జన సైనికులు మద్దతు తెలుపుతున్నారు. అలాగే వాళ్ళు ఈ నిరసనలు చేసినన్ని రోజులు వాళ్ళకు వెంట మేము ఉంటాము. వాళ్ళ డిమాండ్లు పూర్తి చేయాలని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. సెలవు. ఇక కుప్పం కనమనపల్లిలో 600 సంవత్సరాల పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుంటే సర్పదోష నివారణ జరుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుల విగ్రహాలకు వజ్ర కవచాన్ని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ಅವ್ರು ವಾದಿದವರು ಅದಕ್ಕೋಸ್ಕರ ಕಾಯ್ತಿದ್ರು. ಅದೇನೋ ಲೇಟ್ ಆಯ್ತು ಅವ್ರು ತೊಗೊಂಡು అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామ పంచాయతీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. వైకుంఠ ఏకాదశి నాడు భక్తుల రద్దీతో గుడి ప్రాంగణం కిటకిటలాడింది. ఈ గుడి ప్రత్యేకత విశిష్టత ఉంది. ఒకే గుడిలోనే వెంకటేశ్వర స్వామి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి, శ్రీ గణపతి దేవుడు, నవగ్రహాలు, శివలింగాలు కొలువై ఉన్నారు. గుడి ధర్మకర్త నాగిపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ఇక్కడ వచ్చి దేవుని దర్శించుకునే భక్తులకు వారి కోరికలు నెరవేర్తాయని విశ్వాసం అన్నారు. నా పేరు గద్దల మోహన్ బాబు. ప్రస్తుతం మనము వెంకటేశ్వర స్వామి గుడి ఆలయంలో ఉన్నాము, కొత్తపేట హైవే. ఇక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనం ద్వారా భక్తులకు సౌకర్యం కల్పించారు. ఇక్కడ వచ్చిన భక్తాదులను మరియు గుడి ధర్మకర్తలను అడిగి మన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ధర్మకర్త అనేటువంటి నాగపల్లి లక్ష్మణ్ అడిగి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతల గురించి అడిగి తెలుసుకున్నాం. ప్రజా టీవీ వాళ్ళకు
టీటీడీ వాళ్ళకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ, మీడియా మిత్రులందరికీ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఆలయంలో, వెంకటేశ్వర గుడి ఆలయంలో పొద్దున 4 గంటలకే తలుపు తెరచడం జరిగింది. భక్తాదులకు దర్శనం ఇచ్చినాము. అందరూ ఓపెన్ అయినప్పటి నుంచి వైభవంగా జనాలు, భక్తులు వస్తూనే ఉన్నారు, తరలి వస్తూనే ఉన్నారు. ఈరోజు అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మొదలు పెట్టాము. మన కొత్తపల్లి సూర్యుని ఒక స్వామి భక్తాదుడు ఈరోజు అన్నదానం చేపిస్తున్నాడు. ఈ ఆలయంలో స్పెషల్గా ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏ కోరికలు నెరవేరుస్తున్నాయి. అందరికీ అనుకొని వాళ్ళు మొక్కుని పోతున్న వెంకటేశ్వర స్వామి ద్వారా వాళ్ళు అనుకునే కోరికలు నెరవేరుస్తున్నందుకే భక్తాదులు అంచెలంచెలుగా ఆలయానికి పెరుగుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా మేము కూడా కార్యక్రమాలు కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నా. ఒక్కడనే నేను ఈ ఆలయానికి నాగేపల్లి లక్ష్మీ నేను ధర్మకర్తని. భోజనాలు చేపిస్తూ కార్యక్రమాలు కూడా ఏది ఆపకుండా ప్రతి ఇయర్ మంత్లీ ఒక 500 మందికి భోజనాలు, ఇయర్లీ ఒకసారి వైశాఖ పౌర్ణమి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు జరిపిస్తూ భక్తాదులకు కూడా అందుబాటులో తీసుకొస్తున్నందుకు భక్తాదులు ఈ మంత్లీ భక్తాదులు పెరుగుతూనే ఉన్నారు టెంపుల్కి. వాళ్ళ కోరికలు ఇక్కడ నెరవేరుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కసారి వచ్చిపోతూనే ఉన్నారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ ప్రజా టీవీ వాళ్ళకు, భక్తాదులకు మా ఆలయ అభివృద్ధి తరఫున మీకు అందరికీ అభివందనలు తెలుపుతూ వైకుంఠ ఏకాదశి వాళ్ళు దర్శించుకోవడం జరుగుతుంది. వారి మాటల్లోనే ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు, వాళ్ళకి ఎలాంటి దైవ దర్శనాన్ని కలిగి పొద్దున్నే 4:30కే తీసి మంచిగా అరేంజ్మెంట్స్ అన్ని మంచిగా చేశారు. భక్తులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంతో పాటు భోజన కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఉపవాసం ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేదనుకునే వాళ్ళు ఇక్కడ ఉండి తినిపోవచ్చు. పడుకోవడానికి అన్ని వసతులు కూడా ఉన్నాయి. పైగా మేము ఫస్ట్ నుంచి కూడా ఈ ఆలయానికి వస్తూనే ఉన్నాము. ఫస్ట్ ఓన్లీ బ్రహ్మయ్య స్వామి, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. రాను భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరే కొద్దీ ఈశ్వరుడు వచ్చారు, ఆంజనేయస్వామి ప్లస్ నవగ్రహాలు, ఇలాగ టెంపుల్స్ అనేది పెరుగుతూనే ఉన్నాయి. ప్లేస్ చిన్నగా ఉన్నాయి కానీ వాళ్ళకున్న పరిధులలో ఆలయాల్ని పెంచుతున్నారు. సో ఇక్కడికి వస్తే మనం వెంకటేశ్వర స్వామి అనే కాదు, ఇప్పుడు సోమవారం వస్తే శివునికి, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామికి, అట్లా ఆంజనేయ స్వామికి ఎవరెవరు ఏ భక్తులు ఎలాంటి. చంద్రబాబు ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా పీకేదేమీ లేదని పెడన ఎమ్మెల్యే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఇప్పటికే తన మీద, తన పార్టీ మీద నమ్మకం లేక పవన్ కళ్యాణ్ని తెచ్చుకున్నారని, ఇప్పుడు మరో పీకే ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకున్నాడని విమర్శించారు. ఆల్రెడీ చంద్రబాబు ఒక పీకే ఉన్నాడు, రెండో పీకేని తెచ్చుకున్నాడు. ఒక పీకే, రెండో పీకే ఇద్దరు కలిసి కూడా పీకే చేయలేదు. ఎవరిని పీకుతారా అంటే చంద్రబాబు పీకేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ 2019లో చంద్రబాబు నాయుడు పీకేశారు. 2014 ఎన్నికల్లో మొత్తం కూడా సరాసరి చాప దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని రెండు కూడా మూకుమ్మడిగా పీకేయడానికి రెడీగా ఉన్నారు. ఎంతమంది పీకేలు తెచ్చుకున్నా చంద్రబాబు నాయుడు ఏమి పీకలేడు. ఇందాక చెప్తా ఉన్నారు కదా, ఏదో మేమేదో ప్రలోభ పెడుతున్నామని. ఎవడ పెడతా ఉన్నాడు? భవిష్యత్తుకి గ్యారంటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు సరాసరి నేరుగా మేనిఫెస్టో ద్వారా బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. మీకు 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలకి మీరు అర్హులు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు కదా, 10 లక్షలు ఇస్తామని చెప్పేసి పనికి మాలిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రూపంలో ప్రజల్ని ప్రలోభ పెడతా ఉన్నాడు. భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏం గ్యారంటీ ఇస్తాడు? నువ్వు ఉంటావో పోతావో తెలీదు. ప్రజలకు మాత్రం జూన్ తర్వాత మేము అధికారంలోకి వస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం. ఎవడరా బాబు ఇచ్చేది? 2014 నుంచి 19 దాకా నయా పైసా కూడా ఇవ్వలేని ఈ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు? నిన్ను, పవన్ కళ్యాణ్ని, బీజేపీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి జనాన్ని మోసం చేసిన మిమ్మల్ని మరలా మీరు మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తా ఉంటే మిమ్మల్ని బీకి పారేయటం ఖాయం. మీరు ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ ఇచ్చిన
10 లక్షల ఓట్లు జాయిన్ చేశారని రిపోర్ట్ ఇచ్చారు. ఒకరోజేమో తొలగించామంటారు, ఒకరోజేమో జాయిన్ చేసామంటారు. సిగ్గు శరం లేని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇద్దరు చెప్తాం. దమ్ముంటే ప్రజాక్షేత్రం తెలుసుకోవడంలో రెడీగా ఉన్నాం. మిమ్మల్ని పీకి పాత్రేయడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పి ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చి వెంచర్లు చేసి అమ్ముకుంటూ యథేచ్ఛగా రియల్ దందా వ్యాపారాలు చేస్తున్నారు కొందరు రియాల్టర్లు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్ హైవే కుర్మేడు పరిధిలోని 247 సర్వే నెంబర్ భూదాన్ భూములలో అక్రమ పట్టాలు సృష్టించి వెంచర్లు వేసి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్న అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగమంతా జరిగాక అధికారులు చర్యలు తీసుకోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజల పరిస్థితి అయోమయంగా తయారైంది. అయితే ఒక రియాల్టర్ చేసే అక్రమాలను వెలికి తీసే పనిలో పడ్డ V3 న్యూస్ రిపోర్టర్ 3 లక్షలు అడిగాడంటూ తను చేసిన అక్రమాలను ప్రభుత్వ అధికారులకు తెలియచేయకుండా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాడు ఆ రియాల్టర్. V3 న్యూస్ వరుస కథనాలతో జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తే భూదాన్ భూముల గుట్టు రట్టవుతుందని, త్వరలోనే తిరిగి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మండల ప్రజలు ఆశిస్తున్నారు. అక్రమ వెంచర్లలో ఉన్న ప్లాట్ను కొనుగోలు చేసి మోసపోవద్దని అధికారులు తెలియజేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రొద్దుటూరులో గెలుపు గుర్రానికి టీడీపీ టికెట్, అధినేత చంద్రబాబు మద్దతు తమకే అంటున్న టీడీపీ నేత కొండారెడ్డి. అంగన్వాడీ ఉద్యోగులకు జనసేన పార్టీ మద్దతు, ప్రొద్దుటూరులో అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి జనసేన నాయకులు నిరసన. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి జోగి రమేష్, ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా పీకేదేమీ లేదని వ్యాఖ్యలు. ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి చెలరేగిపోతున్న రియాల్టర్లు, కుర్మేడు పరిధిలో 247 సర్వే నెంబర్ భూదాన్ భూమిని కాపాడాలని విన్నపం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజత. నమస్కారం.